హాయ్ నమస్తే, నేను మీ కొమ్మినేని. ప్రస్తుతం గత వీడియోలో మనం పల్లెటూరు రోడ్ల గురించి చూపించాము. పల్లెటూరులో కరెంటు కోత సమస్యలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. మన టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎండాకాలంలో మన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నగారు కరెంటు సమస్యలు అనేది లేకుండా చేశాడు. ఒకసారి చూద్దాం రండి. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా ఒకసారి పబ్లిక్ ఏమనుకుంటున్నారు ఒకసారి చూద్దామండి. జనార్దన్ వచ్చిన ఒక సంవత్సరంలోనే రోడ్లు, పెన్షన్, రచ్చబండ, బోర్లు, శ్మశానం చుట్టూ ఫెన్సింగ్, రచ్చబండ, కరెంటు కూడా అన్ని బాగానే చేశాడు. ఒక సంవత్సరంలో ఇంత అభివృద్ధి చేశాడు కాబట్టి నాలుగు సంవత్సరాల్లో కూడా బాగా అభివృద్ధి చేస్తాడని కోరుకుంటున్నాం. అది బుద్ధామండి. మేము కొత్తపట్నం వచ్చాక మాకు పెన్షన్ మార్చమని అడిగాము. ఎంతమందిని అడిగినా మా బాధ ఎవరు ఆలకించకపోతే ఈ జనార్దన్ గారిని అడిగాము. ఒక మాట వచ్చి మాకు పెన్షన్ మార్చండి, మాకు బుద్ధం వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుంది, వెళ్ళలేకపోతున్నానండి అని అడిగితే ఒక మాట చెప్పండి మార్చారు. ఆయన సహాయము మేము మర్చిపోలేమండి. కాదు సార్, మాకు చాలా అభివృద్ధి జరిగింది. ఇక్కడికి వచ్చేసినట్లయితే శ్మశానంలో ఫినిషింగ్ అని, అలాగే మా గ్రామంలో ఇంటింటి కుళాయి, అలాగే కరెంటు సమస్యలు ఎన్నో లేవు. అలాగే సీసీ రోడ్లు మాకు వచ్చేసి ఇక్కడ మాకు పెద్ద బ్రిడ్జి కూడా 24 శాతం ఉండేది. ఆ పెద్ద బ్రిడ్జి కూడా వేయటం జరిగింది. ఆయన తుమ్మంట మాకు. అలాగే ఈ బీచ్ రోడ్లు కానివ్వండి, ఈ బీచ్ డెవలప్మెంట్ కానివ్వండి, మాకంతా కూడా ఆయన ప్రభుత్వం బాగా నచ్చింది. మాకు వచ్చేసి ఆయనే ప్రభుత్వం మళ్ళీ పింఛన్లు కానివ్వండి, కొంతమంది పింఛన్లు ఆ ప్రభుత్వంలో తీసేసిన నెక్స్ట్ మళ్ళీ ఈ 10 నెలల్లోనే మళ్ళీ వాళ్ళ పింఛన్లు రాయటం జరిగింది. లేని వాళ్ళకి కూడా ఇప్పించడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం మాకు చాలా బాగా నచ్చింది. అందుకు కాబట్టి మళ్ళీ మేము జనార్దన్ గెలిపించుకొని మళ్ళీ ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటాము.